అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము అమూల్యమైనది, నీ వాక్యము బలము గలది. నీ వాక్యంతో మాతో మాట్లాడండి, మేలు కలిగించమని యేసుక్రీస్తు వారి నామములో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము దేవుని సన్నిధికి దూరమైన యోనాను గురించిన సంగతులు మనం విన్నాం. 2వ అధ్యాయంలో ప్రార్థించినటువంటి యోనాను గురించి మనం విన్నాం. అలాగే సమస్యకు ప్రభువే పరిష్కారాన్ని చూపిస్తారు అని కూడా మనం విన్నాం. ఆ సమస్య ఎవరి ద్వారా, నా ద్వారానే ఈ సమస్య అని మన తప్పును మనము ఒప్పుకోవాలి అని మనం విన్నాం. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇలా వ్రాయబడింది, అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. దీన్ని ఏమంటారంటే, దేవుడు యోనాకు ఇచ్చిన రెండవ అవకాశం. దేవుడు యోనాకు ఇచ్చిన రెండవ అవకాశం. 1వ అధ్యాయం 1వ వచనములో యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది. అది మొదటి అవకాశం. 1వ అధ్యాయం 1వ వచనం మొదటి అవకాశం. అవకాశాన్ని యోనా ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. కానీ 3వ అధ్యాయానికి వచ్చేసరికి రెండవ మారు ప్రత్యక్షమై అనే మాట విశేషమైన మాట. రెండవ మారు ప్రత్యక్షమై ఎవరికి? ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. యోనాయే తప్ప ఇంకెవరు లేరా? యోనాను అక్కడితోటి లేపేసి, యోనాను అక్కడితోటి తీసేసి ఇంకొకరిని ఎవరిలో పిలవచ్చుగా? పిలవకూడదా? పిలవచ్చు. కానీ దేవుడు తన సేవకుణ్ణి పోగొట్టుకోడు. దేవుడు తన సేవకుణ్ణి పోగొట్టుకోడు. అంటే ఒకవేళ తప్పిదం జరిగితే మరొక అవకాశం ఇస్తాడు. తప్పిదం జరిగితే ఏం చేస్తాడు? అక్కడతోనే ఏదో అట్టికెళ్ళ నరికినట్టు నరికేసి తీసేస్తే పోతాం, అంతే. ఏముంది? ఒక్కసారి తీసేసాడు అనుకోండి, ఇక ప్రభువుని కూడా మనం అడగలేం కదా, ఎందుకు తీసేసావు నాయన అని. యోనాను మార్చి మరొక వ్యక్తిని పంపించవచ్చు. పంపించలేడా దేవుడు? పంపించవచ్చు. కానీ ఇది దేవుని గొప్పతనం. ఏది దేవుని గొప్పతనం అంటే, తప్పిపోయిన ఒక వ్యక్తి మీద మరొక అవకాశం ఇచ్చి అతడు ఏం చేస్తాడు అని మరొక అవకాశాన్ని అతనికి ఇవ్వడమే దేవుని గొప్పతనం. నేనంటాను, నాకు అలాగే ఎన్నో ఇచ్చి ఉంటాడు దేవుడు, నీకు కూడా ఎన్నో ఇచ్చి ఉంటాడు. ఎన్నో మేలులు తరుణములు యేసుడు నీకివ్వగ కరుణించి, ఎన్నో మేలులు తరుణములు యేసుడు నీకివ్వగ కరుణించి, తామసము మరిచేయుదువా తండ్రి సన్నిధి చేరుదువా. ఓహో క్రైస్తవుడా,
జయ జీవితమేది. జయించెను సాతాను నిన్ను, జారితివే మరి వేసారితివే ఓహో క్రైస్తవుడా. యోనాను దేవుడు వదిలిపెట్టక విడిచిపెట్టక మరొక అవకాశం ఇచ్చాడు. ఈ రోజున నీకు కూడా మరొక అవకాశము ఇస్తున్నాడు. ఈ సందర్భంగా నేను దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనము దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. మొదటిసారి వెళ్ళమన్నాడు, ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళమంటున్నాడు. ప్లేస్ ఏమీ మారలేదు, వ్యక్తి కూడా మారలేదు, దేవుని సంకల్పం కూడా మారలేదు. అయితే ఇప్పుడు మారాల్సింది ఎవరు? యోనా మారాలి. దేవుడు మారలేదు, దేవుని సంకల్పం మారలేదు, దేవుడు వెళ్ళమన్న స్థలము మారలేదు, కానీ దేవుడు వెళ్ళమన్న వ్యక్తి మార్పు చెందాలి. ఈ రోజున నీవు నేను మార్పు చెందాలని, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని దేవుడు ఎల్లవేళలా మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఒక సంగతి చెప్పి ముందుకెళ్తాను. మహాజ్ఞాని ఎవరు? సొలొమోను. మహాజ్ఞాని సొలొమోను తప్పు చేశాడు. తప్పు చేశాడంటే ఏంటి? అన్ని దేవతల చేత తిప్పబడ్డాడు. అంటే వివాహాలు, ఎక్కువగా వివాహాలు చేసుకోవడం, ఆ రాజులు, ఆ రాణీలు వారి దేవతల వైపు అతన్ని తిప్పడం, తిరిగిపోయాడు. అయితే మొట్టమొదట మందిరం కట్టమని ప్రార్థన చేసినప్పుడు, ఆయన నాకు జ్ఞానం ఇమ్మని ఒకసారి ప్రత్యక్షమైనప్పుడు, నువ్వు ఓన్లీ జ్ఞానమే అడిగావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు ఆస్తిని సమస్తాన్ని ఇస్తున్నానని ప్రభు చెప్పాడు. అలాగే తప్పిపోయిన తర్వాత కూడా మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తప్పిపోయిన తర్వాత కూడా దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, ఒక్కసారి రాజుల మొదటి గ్రంథానికి రండి. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేచు బలులు అర్పించుచుండన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగున చేసెను. ఇది తాను ప్రేరేపించబడి చేశాడు అని వ్రాయబడింది కదా. భార్యల ద్వారా ప్రేరేపించబడి తప్పు చేశాడని వ్రాయబడింది. ఇప్పుడు 19వ వచనానికి రండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద. ఇప్పుడు మాట చెప్పండి. నేను మహాజ్ఞానిని అనుకున్న వాడికి దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అవకాశాన్ని సొలొమోను ఏం చేశాడు చెప్పండి? దుర్వినియోగము చేశాడు. 2 మారులు. అంటే సొలొమోను మంచివాడు అని ప్రభువుకి తెలుసు. సొలొమోను మంచివాడు, అతని ప్రారంభం బాగుంది, అతని ప్రార్థనా జీవితం బాగుంది, అతని భక్తి జీవితం బాగుంది అని తెలిసి ప్రభు జ్ఞానం ఇచ్చాడు, వివేకము, ఆస్తి, అంతస్తులు సమస్తం ఇచ్చాడు. ఈ డబ్బు, ఆస్తి ఇవన్నిటి ద్వారా లోకమతం లోపలికి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, ఎవడికే ఏమీ లేదనుకోండి, ఆడిని ఎవడో పట్టించుకోరు. ఆడికి ఏదైనా కథ కలిగిందనుకోండి, ఆడు ఎవడనుకుంటున్నామా బామర్దే అంటాడు. అర్థమవుతుందా? ఏమీ లేనప్పుడు ఆడిని పట్టించుకోరు. ఆడికి కథ అంతా ఏదైనా కథ కలిగిందనుకోండి, ఆడు ఎవడాడు,
మా పెదనాన్న మనవడు అంటాడు. అంటే వీడికి ఎంత ఎంత దూరం బంధుత్వం కల్పేసుకున్నాడో చూడండి. అది మనిషి యొక్క నైజం. అది ఎప్పుడైతే డబ్బు, ఈ ఆస్తిపాస్తులు, బంగారం, వెండి బంగారాలు వచ్చాయో, దాంతోపాటు లోకం కూడా ఎక్కడికి వచ్చింది? సొలొమోనులోకి వచ్చింది. జాగ్రత్త. మన ఆస్తి ద్వారా కానీ, మన జ్ఞానం ద్వారా కానీ, మన ఉద్యోగాల ద్వారా కానీ, మనకున్న పరిస్థితుల ద్వారా కానీ మన లోపలికి లోకము రాకూడదు. వచ్చింది. వస్తే దేవుడు తన భక్తులను వదిలేసుకుంటాడా? వదులుకోడు. బైబిల్ ఏం చెప్పిందంటే, అతడు తన భార్యల నిమిత్తం అతడు అలాగున చేశాను అని వ్రాయబడింది. పరిశుద్ధాత్మదేవుడు ఎంత గొప్పోడో, ఎంత మంచోడో చూడండి. నువ్వు నేను ఏ ఇంటెన్షన్తో పనిచేసామో దేవునికి తెలుసు. అంటే ఎటువంటి ఆలోచన సరళితో మనం ఆ పని చేసాం, అనుకుని చేశామా, అనుకోకుండా చేశామా, ఎవరైనా ప్రేరేపిస్తే చేశామా, ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి సొలొమోను ఎలా తప్పు చేశాడో దేవుడు ఎరిగిన వాడే అది రాసి, అరే సొలొమోనుకు ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడంట. ఎన్నిసార్లు? స్పష్టంగా కూడా చెప్పాడంట. ఏమని చెప్పాడు? నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు కదా. 10వ వచనంలో ఏమన్నాడు? నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు అని అతనికి ఆజ్ఞాపించెను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి, అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని సొలొమోను చెప్పండి వినియోగించుకోలేదు. అందుకని దేవుని కోపము సొలొమోను మీద రగిలింది అని వ్రాయబడింది. కాబట్టి అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటాడు ఇప్పుడు ఈయన? వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎప్పుడు? అంత అయిపోయాక. నీకు శక్తి ఉండగా, నీకు బలం ఉండగా, నీకు జ్ఞానం ఉండగా, నీకు అన్నీ ఉండగా నీవు ప్రభు దగ్గరికి రావాలి. అన్నీ పోయిన తర్వాత నీవు ఏదో రకంగా వాళ్ళని బట్టో వీళ్ళని బట్టో దేవుని దగ్గరికి రావడానికి తప్పదిక. ఎందుకంటే ఆకరణ కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి పడేయాలి కదా మనల్ని తీసుకెళ్ళి. అందుకని అప్పుడైనా వస్తారు. అప్పుడు కావాల్సింది ముందుగానే దేవుడిచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. కాబట్టి మీరు గమనించండి, అప్పటి వరకు ఉన్న రాజ్యము, వైభోగము ఒక్కసారిగా తన కొడుకుతో 2 ముక్కలైపోయింది. 12 గోత్రాలు సొలొమోను వరకు ఉన్నాయి. సొలొమోను చచ్చిపోయిన వెంటనే ఏమైందో తెలుసా? రాజ్యము 2 ముక్కలైపోయింది. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించకపోతే మొక్క చెక్కలైపోద్ది జీవితం. అక్కడ రాజ్యం అయింది, ఇక్కడ జీవితం మొక్కలవుద్ది. యోనాకు దేవుడు ఏం చేశాడు? 2వ అవకాశం. మన దేవుడు 2వ అవకాశం ఇచ్చే దేవుడు. మన దేవుడు 2వ అవకాశాన్ని ఇచ్చే దేవుడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఒకసారి పలుకుతాడు, 2 మారులు పలుకుతాడు, కానీ మనుషులు దాన్ని ఏం చేయరు? కనిపెట్టరు. అమ్మా, మీరు కనిపెడుతున్నారా లేదా? కనిపెడుతున్నారా లేదా? ప్రభు పలుకుతున్న మాటలు కనిపెడుతున్నారా లేదా? ప్రభు మాట్లాడుతున్న మాటలు వింటున్నారా లేదా? దేవుడు ఒక్కమారే పలుకును, తర్వాత లైన్లో 2 మారులు పలుకును అనే మాట ఎందుకన్నాడంటే, నీకు నాకు ఒకసారి చెప్తే నాటదని 2వసారి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనము దాన్ని లక్ష్య పెడుతున్నామా, ఆలోచన చేస్తున్నామా, ప్రభు మాటకు మనం విలువిస్తున్నామా, అది గమనించండి. దేవుడు తన భక్తులను పోగొట్టుకునేవాడు కాడు. నీవు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. సర్లే పోతే పోయాడులే అనుకోవడం ఆయనకి ఇష్టం లేదు.
ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు? అందులో ఎన్ని తప్పిపోయాయి? 99 ఎక్కువ, ఒకటి ఎక్కువ? 99 ఎక్కువ. కానీ ఆ ఒక్కడము నువ్వు కూడా పాడైపోవడం, నువ్వు కూడా నాశనానికి వెళ్ళిపోవడం ఆ యజమానునికి, ఆ తండ్రికి ఇష్టము లేదు. అందుకనే నీకోసం వెతుకులాడుతున్నాడు. యోనాని తీసేసి యోనా స్థానంలో మరొకరిని పంపించవచ్చు దేవుడు. కానీ యోనాను తీసేసి యోనా స్థానంలో ఇంకొకరిని పంపించే బదులు యోనాకే మరొక అవకాశం ఇస్తే యోనా వినియోగించుకుంటాడో లేదో అని చెప్పి దేవుడు యోనాకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. నేనంటాను, నువ్వు నేను కూడా నీకు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. వినియోగించుకుంటావా, నాశనం చేసుకుంటావా, మొక్క చెక్కలు చేసుకుంటావా, నీ చేతిలో ఉంది. మోషేని దేవుడు పిలిచాడు. మోషే రా, నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను అన్నాడు. మోషే ఏమన్నాడు? అబ్బాబ్బాబ్బాబ్బా నేను వెళ్ళన్నాడు అన్నాడా? నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడను అంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రభు లేచాడా? 4వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని. ఇప్పుడు వినాల ముందేమంటాడు? నేను ఎంతటి వాడిని అని తప్పించుకోవడానికి చూశాడు. రెండోసారి ఏమంటున్నాడు? నోటి మాంద్యం గలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని అన్నాడు. 13వ వచనం కూడా చదవండి. అందుకు, అయ్యో ప్రభువా, నీవు పంపతలిచిన వానినే పంపమనగా. ఏమంటున్నాడు? నువ్వు పంపవలసిన వాడినే పంపు అంటే అసలు ఎవరిని పంపుదాం అనుకుంటున్నాడు దేవుడు? చూడండి ఎన్నిసార్లు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు చూడండి మోషేకి. ఫస్ట్ టైం ఏమో నేను ఎంతటి వాడిని అన్నాడు, మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు నేను నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు. మరొక అవకాశం ఇచ్చాడు, నువ్వు ఎవరిని పంపుతావు వాళ్ళనే పంపండి. ఏంటి ఎన్నిసార్లు మాట్లాడతావు, నువ్వే వెళ్ళాలా, అవసరమైతే నేను మీ అన్నను నీకు సహాయము చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మోషేను వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టము లేదు. నేను అంటాను, యోనాను వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు, సొలొమోనును వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదు, మోషేను వదిలిపెట్టుకోవడం ఇష్టం లేదు, నిన్ను నన్ను వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టము లేదు. మన దేవుడు ఎంత గొప్పవాడండి. ఇర్మియా కూడా అలాగే అన్నాడు కదా, నేను బాలుడను అన్నాడు కదా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నేను ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, వారికి భయపడాల్సిన అవసరము లేదు. చెప్పండి అమ్మ, మోషేను వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. చెప్పండి, ఇర్మియాను వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టమో లేదు, యోనాను వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టమో లేదు, సొలొమోనును వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టమో. అక్కడ నీ పేరు పెట్టుకో, అక్కడ నీ పేరు పెట్టుకో. ఏమని పెట్టావు? తిమోతిని వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టమో లేదు. శిష్యులలో పేతురు గారి సంగతి కూడా మనకు తెలుసు, అవునా? శిష్యులలో పేతురు గారి సంగతి తెలిసే తెలియదా? మనకే తెలుసు. పేతురు గారిని కూడా వదిలిపెట్టుకోవడం దేవునికి ఇష్టమో లేదు. ఎలాగా? ఒక వచనం చదువుదాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం.
నువ్వు కోడిక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనేను. అదే ప్రకారము శిష్యులందరూ అనేది. అదే ప్రకారము శిష్యులందరూ అనేది. ప్రభు అన్నాడు, నన్ను ఎరగనని నువ్వు కోడి కోయిక ముందు ముమ్మారు బొంకుతావు అని చెప్పాడు. అబ్బాయి నేను ప్రాణం పోయినా కూడా నేను అసలు ఆ మాట అనలేనయ్యా, ప్రాణం పోయినా మాట అన్నం తండ్రి అని అన్నాడు. పేతురు గారు అన్నాడని మిగిలిన వాళ్ళు కూడా అదే మాట అన్నారంట. మేము కూడా నువ్వు ఎరగమని చెప్పేసి మేము అనమని అందరూ కూడా చేసి తెలిసింది ఏంటంటే ఎవడికాడు పారిపోయారు. ఎవడికాళ్ళు పారిపోయి మార్కు సువార్తకు రండి, 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ ఎవరితో చెప్పమన్నాడు? పేతురుతో చెప్పమన్నాడు. ఎందుకు? పేతురు ఏం చేశాడు? అయ్య బాబాయ్, ఏంటి మీకు ఎవరికి తెలీదా? 3 సార్లు బొంకాడు. బొంకున్నాడు నాకెందుకు, అంతే కదా. మనం ఏమంటాం? ఆడు నన్ను తిట్టాడు, ఇంకా ఆడితో నాకు సంబంధం ఏంటి, అసలు ఆడికి నాకు సంబంధం లేదు, అసలు ఆడు నాకు అన్నయ్య కాదు, నేను తమ్ముడినే కాదు, ఇటువంటి ఎన్ని బోర్డు కబుర్లు చెప్తాం మనం. అసలు ఆడు నేనాడు కొడుకుని పుట్టినోడు కాదు. ఈ లాంగ్వేజ్ ఎంత దారుణంగా మాట్లాడతామంటే అంత దారుణంగా మాట్లాడతాం. అదే లాంగ్వేజ్ ప్రభు వాడితే కనుక నువ్వు నేను నరకంలో పోతాం తెలుసా. నన్ను ఎరగని ముమ్మారు బొంకినటువంటి పేతుర్ని వదిలిపెట్టుకోవడం ఎవరికి ఇష్టం లేదు. అందుకని మగ్దలేనే మరియకి అక్కడికి సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళకి యేసుప్రభు అన్నాడు, అమ్మ వినాలి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యేసుప్రభు అన్నాడు, అబ్బాయి అక్కడ దూతున్నాడు, ఒక దేవదూత ఉన్నాడు. దేవదూత ఉండి, ఇదిగో నా కోసం కొంతమంది స్త్రీలు వస్తారు, ఆ స్త్రీలు నన్ను వెతుకుతారు. వాళ్ళకి ఏం చెప్తావంటే, నేను ఆల్రెడీ గలిలయకి వెళ్ళిపోయినాని చెప్పు, అయితే పేతురికి మాట చెప్పమన్నాడు. ఎవరికి చెప్పమన్నాడు? ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభు వారు పునరుద్ధరణుడు లేచి ముందుగా వెళ్ళిపోయి ఎవరికి ఏం చెప్పాలో, ఎవరిని ఎలాగ తన వైపుకి ఆకర్షించుకోవాలో ముందే ఎరిగిన వాడే ఆ దూతకు చెప్పి వెళ్ళిపోయాడు. దూత దగ్గరికి వచ్చారు వీళ్ళు. వస్తే, అమ్మా మీరు సిలువ వేయబడిన యేసు ప్రభువునే కదా ఎత్తుకుతున్నాడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, మీరు వెళ్తే ఆయన ఎత్తుకుతారు, దొరుకుతుంది ఆయన. అయితే ఆయన లేచి ఉన్నాడని మీరు పేతురుతో చెప్పండి. ఎవరితో చెప్పండి? ఇప్పుడు చెప్పండి. పేతురుని వదిలిపెట్టుకోవడం ఒక్కసారి నిన్ను నన్ను ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నువ్వు కాదన్నా, నువ్వు వద్దన్నా, ప్రభువుని నాకు అసలు యేసు ప్రభు తెలియదన్నా, ప్రభువు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఇంకొక వచనం చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. 31, 32. సిమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జలించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత ఏం తిరిగిన తర్వాత? నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను, అంటే నీ మనసు తిరిగిన తర్వాత అంటే నీ మనసు ఇంకో చోటకి తిరిగిపోయింది, లోకానికి తిరిగిపోయింది. ప్రభువు నాకు తెలియదు అని చెప్పేసి నేను ప్రభుని ఎరగనని మమ్మారు బొంకి నీవు లోకం వైపు తిరిగిపోయావు, వలబట్టుకుని వెళ్ళిపోయావు. అయితే నీ మనసు తిరిగిన తర్వాత ఏం చేయమన్నాడు? నీ శిష్యులను స్థిరపరచు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం.
వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన పేతురు, వీరికంటే ఎవరిని అడుగుతున్నాడండి ఇదంతా? ఈ పేతురు ఎవరో? బొంకినవాడు. బొంకినోడిని వదిలిపెట్టేయాలా, పదే పదే పట్టుకుని అతను వెనకలాగాలా? చెప్పండి. బొంకినోడిని వదిలేయాలా, లాగాలా మళ్ళీ తన వైపుకి? లాగాలి. అదే ప్రేమ. గుర్తుపెట్టుకోండి. నువ్వు పోయావంటే నిన్ను వదిలేయడం కాదు, నువ్వు పోయావంటే నువ్వు మరలా తన వైపుకు రావాలి అనేది తండ్రి యొక్క ప్రేమ. ఇక్కడ 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని 15లో అడిగాడు కదా, 16లో కూడా అడిగాడు, నన్ను ప్రేమించుచున్నావా అని. 17లో కూడా అడిగాడు, సీమోను నీవు నన్ను ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకితే 3 సార్లు అవకాశం ఇచ్చాడు. అంటే నేను అంటాను, పేతుర్ని తన పనిలో కొనసాగాలని దేవుని ఉద్దేశమా, లేదా అక్కడ కట్ చేసి పేతుర్ని తీసేయాలని దేవుని ఉద్దేశమా? అంటే మరలా చెప్పాలి, మీరు అందరూ, మీకు అందరికీ అర్థమైతేనే మాట్లాడగలుగుతారు. పేతుర్ని అక్కడితో కట్ చేసి తీసేయాలనా దేవుని ఉద్దేశం, లేదా పేతురికి మరొక అవకాశం ఇచ్చి తన పనిలో కొనసాగించాలనా? అందుకనే ఏమన్నాడు 15వ వచనం ఆఖరణ అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము అన్నడా? 16వ వచనం ఆఖరణ చూడండి, నా గొర్రెలను కాయుము అన్నడా? నా గొర్రె పిల్లలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను. అంటే దేవుని మాట ఎంత గొప్పదో చూడండి. నా గొర్రెలను మేపు, నా గొర్రెలు కాయి, నా గొర్రెలను మేపు 3 సార్లు చెప్పాడు అదే మాట. నువ్వు ముమ్మారు బొంకినా నాకు నీ పట్ల ఒకటే ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసా? నీవు నా పని నుంచి దూరం అవడం నాకు ఇష్టము లేదు. నేను ఒక మాట అడుగుతాను, మీలో చాలామంది దేవుని పని, ఆ పని, చిన్న పని, చితక పని చేసి ఉంటారు, చితక పని చేసే ఉంటారు, ఇప్పుడు మానేసి ఉంటారు. కానీ దేవుడు మీకు ఏమిస్తున్నాడు చెప్పండి? ఏమిస్తున్నాడు? అవకాశం. చేయమనే వద్దనా? చేయకపోతే మొక్కలు అవుతాయిపోతావు. ఇంకా అందులో నేను ఇక ఇంతకంటే నేనేం చెప్పలేను. వాక్యం చెప్పేది ఏంటంటే, చేయకపోతే నష్టపోయేది నువ్వే. దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టుకోవడం, నిన్ను తోలనాడుకోవడం, పోతే పోయాళ్లే అని అనుకోదు దేవుని ప్రేమ. పేతురుతో చెప్పు, ఎందుకంటే పేతురు బలహీనుడయ్యాడు. పేతురు విశ్వాసములో బలహీనుడయ్యాడు. ఆ విశ్వాసంలో బలహీనుడైన వానితో చెప్పు, వెళ్ళి నేను లేచానని, నేనున్నానని చెప్పు, నేను తోడుగా ఉంటానని చెప్పు. పేతురుకు ప్రభు మరొక అవకాశం ఇచ్చాడు. చెప్పండి ఇప్పుడు, మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. ఇంకా మీకు అర్థమైతే, యోనాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, సొలొమోనుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, మోషేకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇర్మియాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, పేతురుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకొక సంగతి కూడా మీకు చెప్పాలి. మీరు గమనించినట్లయితే తోమాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా? రండి. దేవుని వాక్యంలో యోహాను సువార్తలో కూడా ఉంది ఆ మాట, అన్ని సువార్తలో ఉంది, కానీ ఒక మాట మనం చదువుకుని ముందుకు సాగిపోదాం. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమా వారితో, ఎవరు లేరు? తోమా లేడు. తోమా లేకపోయాడు. తోమా లేకపోవడం వల్ల ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు తోమా. ఎప్పుడు వచ్చాడు చెప్పాలండి? శిష్యులు అందరూ అంటున్నారు మేము ప్రభువుని చూసామంటున్నారు. తోమా మాత్రం చెప్పలే.
చెప్పాలా. అలాగే కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. అర్థమవుతుందా? ఎప్పుడు వస్తారు? పాటలు అయిపోయిన తర్వాత రావడం ఏంటి? నష్టమే కదా అది. కొంతమంది ఆరాధన తలంపుల మధ్యలో వస్తారు, లేదా కొంతమంది స్తుతులు చెల్లిస్తున్నప్పుడు వస్తారు. కొంతమంది రొట్టె అయిపోయిన తర్వాత వచ్చి బాబా కథ లేట్ అయిపోయింది, ఆ రొట్టె ఇలా కట్టిరా అంటారు. నేను అంటాను, ఇదంతా మీరు చేస్తున్న తప్పు, నిర్లక్ష్యం కూడా తప్పు, రాంగ్. నేను ఇంకా ఖచ్చితంగా చెప్పనా, బ్లండర్ మిస్టేక్. దేవుని మీద గౌరవం ఉంటే మనం ముందుగానే రావాలి, పరిగెత్తుకొని రావాలి. సోమవారం నుంచి శనివారం వరకు పనులు ఉంటాయి. ఆదివారం నాడు నేను మొన్న ఒక వీడియో చూశాను. ఇశ్రాయేలీలకి సబ్బాతు దినం, ఇశ్రాయేలీలకి సబ్బాతు అంటే 7వ రోజు. కాబట్టి వాళ్ళ రబ్బీ అంటే వాళ్ళకి రబ్బీలు ఉంటారు కదా, బోధకులు. రబ్బీ బోర పట్టుకుని ఫ్రైడే ఈవినింగ్, అంటే ఈవినింగ్ 6 స్టార్ట్ అవుద్ది వాళ్ళకి రోజు. ఈవినింగ్ 6 అవుద్ది మొదటి రోజు స్టార్ట్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వరకు. 5 o'clockకి వీధుల్లో నడుస్తూ బోర ఊదుకుంటా క్లోజ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఆడైపోతుంది, క్లోజ్ చేసేయండి. ఏమి దగ్గరికి వస్తుంది? విశ్రాంతి దినం దగ్గర పడిపోతుంది, క్లోజ్ చేయండి అంటున్నాడు. అలాగే వాళ్ళు ఇంకా ఇమ్మీడియట్లీగా ఆయన మాటిని షట్టర్లు వేసేస్తున్నారు. మరి ఈనాడు క్రైస్తవులకి సీము నెత్తురు లేదో తెలీదు. నేను ఇలాగ అంటున్నాను, బాధపడకండి. ఆ కలేజా లేదో తెలీదు. వెళ్దాంలే, ఎవడ చూడొచ్చాడు, మనల్ని ఎవడనేవాడు ఎవడున్నాడు. నేను అంటాను, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తున్నాడు. రేపొద్దున వీటన్నిటిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. నేను అంటాను, ఆదివారం నాడు త్వరగా లేవాలి, త్వరగా టిఫిన్ చేసుకోవాలా, త్వరగా మందిరానికి రావాలి. అంతేగాని ఆదివారం కదా 8ంటికి లేగుద్దాం, 9ంటికి లేగుద్దాం, అక్కడ 10ంటికి మాట్లాడతారు కాబట్టి 10ంటికి బాత్రూంలోకి వెళ్దాం. అదే నేను అదేండి 10ంటికి వెళ్దాం, వాళ్ళు అక్కడ పాటల ఈ లోపల మనం రెడీ అవ్వలేమేంటి? ఇది మన చరిత్ర. నేను అంటాను, దీనివల్లే నీ కుటుంబం ఆశీర్వదించబడడం లేదు. ఈ మాట నేను చెప్పడానికి ఏం భయపడటం లేదు. దీనివల్లే నీ కుటుంబం ఆశీర్వదించబడటం లేదు. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సింది డబ్బు కాదు, దేవునికి ఇవ్వాల్సింది నీ సమయం. గుర్తుపెట్టుకో, ఏమివ్వాలి? నీ సమయం. చాలామంది అంటారు డబ్బు అంటారు. డబ్బు అసలు ఏమంటే డబ్బు అనేది మనం వెనక పరిగెట్టాలి. డబ్బు వెనకాల మనం పరిగెట్టడం కాదు. నీవు దేవునికి కావాలి. నీవే కావాలి యేసుకు, నీవే కావాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి నీవే కావాలి. నిన్ను రక్షించగోరిన రాజుకు నీ హృదయం ఇవ్వాలి. ఉన్న రీతిగానే, ఒక్క మాటగానే కదా, ఉన్న రీతిగానే నీవే కావాలి యేసుకు, నీవే కావాలి. నిర్వింపగోరిన రాజుకు నీ హృదయం ఇవ్వాలి కదా. నిన్ను దీవించగోరినా, నిన్ను రక్షించగోరినా నీ రాజుకు నీవే కావాలి. మనం కాకుండా, మనం లేకుండా డబ్బు ఎక్కడది? మనం లేకుండా ఆస్తి ఎక్కడది? నేను అంటాను, నువ్వు పోతావు, ఆస్తి ఏమైద్ది? కావలసింది ఎవరో? నీవే. దయచేసి వినండి. తోమా లేడు. ఏం పోగొట్టుకున్నాడు? ఫస్ట్ రిజరక్షన్ ఎపీరియన్స్ అంటారు దాన్ని. మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత. వింటారా? ఏ ప్రత్యక్షత అది? మొదటి పునరుద్ధాన ప్రత్యక్షత పోగొట్టుకున్నాడు. ఎవరిలో ఉన్నాడు? శిష్యుల్లో ఉన్నాడు. శిష్యుల్లో ఉన్నాడు కానీ ఏం పోయింది? ప్రత్యక్షత పోయింది.
నువ్వు కూడా మందిరానికి వచ్చావు, కానీ ఏం పోయింది నీకు? ప్రత్యక్షత పోయింది. కానీ తోమాను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టము లేదు. 26వ వచనం 26వ వచనం 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా, ఏమంటే తోమా రెడీ సెట్ అయ్యాడా, సెట్ అవ్వలేదా? మనం ఎంతకాలానికి సెట్ అవ్వం. అవుతారా అవరా? నువ్వు అవ్వలేదనుకో నీకు ఆ దీవెన ఉండదు. రెండవసారి మొన్న ఏం చేయాలి, నిజం చెప్పారా అబద్ధం చెప్పారా, ప్రభువుని చూసామంటారు ఇలా. సరే, ఎందుకైనా మంచిది, మనం అందరితో పాటు టైంకి వెళ్ళిపోదామని చెప్పేసి టైంకి అందరితో పాటు 12 మందితో పాటు ఈయన కూడా వచ్చేసి కూర్చున్నాడు. ప్రభు ప్రత్యేకంగా తోమా కొరకే చూడండి అక్కడ వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి అందరికీ ఓ మాట చెప్పాడు. తరువాత తోమాను, ఇప్పుడు ఇంతకీ ఆ ప్రత్యక్షత ఎవరి కోసం? అందరి కోసమా, తోమా కోసమా? అరే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రత్యక్షత ఎవరి కోసము అంటే తోమా కోసమే. తోమాను చూచి అందరికీ సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనేను. అప్పుడేమన్నాడు? అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను. తోమ రెడీ సెట్ అయ్యాడా అవ్వలేదా? ఇప్పుడు చెప్పాలి. ప్రభువుకి తోమాను పోగొట్టుకోవడం ఇష్టము, పేతురును పోగొట్టుకోవడం ఇష్టము, నిన్ను పోగొట్టుకోవడం ఇష్టము? ఆ మాట రావట్లేదు. లేదు. ప్రభు ఏమిచ్చాడు? అందరికీ మరొక అవకాశము ఇచ్చాడు. నీకు నాకు కూడా ఈ రోజున అవకాశము ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. నీవు ఒకవేళ దేవుని పనిలో కొనసాగి ఆగిపోయావేమో, నీవు నాశనానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమో లేదు. ఎవరినైనా సరే నేనంటాను, ఇచ్చిన అవకాశాలు అందరూ వినియోగించుకున్నారు. మోషే వినియోగించుకున్నాడు, ఇర్మియా వినియోగించుకున్నాడు. చెప్పండి, సొలొమోను తప్ప. అర్థమవుతుందా? సొలొమోను ఎవరు? మీరు కూడా మహాజ్ఞానులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ తెలివితేటలు ఎక్కువైపోయి మీకు ఒక సామెతోటి ఉంది. పూర్వం అనేవారు, ఏమనేవారంటే బాగా తెలివైనవాడు అన్నింతలా పోతాడంట. అంటే ఏంటి? నాకు అన్నీ తెలిసి అంటుంటాడు వీడు, నాకు అన్నీ తెలిసి అంటూ ఉంటాడు, నాకు అన్నీ తెలిసి అని అన్ని రకాలుగానే పోతాడు. ఏమీ తెలియనివాడు ఎవడని చెప్పిన మాట అన్నా వింటాడు. మరి ఈడెవడ మాట ఎండో నాకు తెలియదండి. మొన్న ఒక ఆయన అన్నాను, ఆయన పేరు చెప్పనే, నాకు బైబిల్ ఎందుకు తెలియదండి, నేను బైబిల్ అంతా చదివేశాను అన్నాడు. ఏం తెలియదంట? బైబిల్ అంతా చదివేశాడంట. నేను అన్నాను, బైబిల్ కాదు బాబు, అందరినీ చదివేసావు, నువ్వు మాత్రం మారో. ఈవెన్ మా సొంత అన్నయ్యని కూడా అన్నాను, నేను కూడా బైబిల్ చదివేశాను అన్నాడు. నువ్వు మాత్రం మారో, బైబిల్ చదివితే ఉపకారం ఏమన్నాను. అవును, ప్రభు ఏమిస్తున్నాడు? అవకాశం. దీన్ని ఏమంటారంటే మిషన్ రెన్యూడ్. అతనికిచ్చిన సేవ ఏం చేయబడింది? పునరుద్ధరించబడింది. కాబట్టి విన్నారా, యోనాకు దేవుడు సేవను పునరుద్ధరించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మిషన్ రెన్యూడ్, సేవ పునరుద్ధరణ జరిగింది. సేవ పునరుద్ధరణ జరిగిన తర్వాత ఇప్పుడు ఇంతకీ యోనా ఏం చేయాలి? సేవ చేయాలి. రైట్, ఇప్పుడు చదవండి. 3కి వచ్చేయండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. రైట్, ఇప్పుడు చెప్పండి, వెళ్ళాడా లేదా? ముందే వెళ్ళకూడదు అనుకున్నాడు కదా, ఇప్పుడు వెళ్ళాడా లేదా? రైట్, ఇప్పుడు ఇంతకీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? నినివే పట్టణపు దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం గల పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణము దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. రైట్, విన్నరా? ఇక్కడ యోనా మెసేజ్, సేవ పునరుద్ధరణ చేసుకోవడానికి ప్రభు ఇచ్చాడు అవకాశం. ఇప్పుడు
ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సేవ చేస్తున్నాడు. ఎవరు? యోనా. అమ్మ విన్నారా? సేవను పునరుద్ధరించిన వాడు దేవుడు, సేవ చేస్తున్నవాడు మానవుడు. ఎవరు? యోనా. ఏం చెప్తున్నాడు? ఇక 40 రోజులకి అన్నాడు. అవునా? యోనా గ్రంథంలో నోవహు కూడా అలాగన్నాడు, ఇంకా 40 రోజులకి అన్నాడా? దేవుడు ఎప్పుడైనా సరే అమాంతంగా మీద పడ్డావు, నీకు అవకాశం ఇచ్చి నువ్వు మారతావో లేదో చూసి నీకు తరుణం ఇచ్చి సమయం ఇచ్చి మారడానికి అవకాశం ఇచ్చి, బైబిల్ ఎలా ఉంది? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని ఉందా? చదువుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని, అంటే ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొంద. ఇప్పుడు వినాలి. ఈ తుయతైర సంఘం ఎటువంటిదో సొలొమోను అటువంటి వాడే. సొలొమోను తుయతైర సంఘం సమానం. ఎందుకో తెలుసా? సొలొమోనుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, తుయతైర సంఘానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తుయతైర సంఘస్థులు మారలేదు, అటు సొలొమోను మారలేదు. ఆఖరిని ఎప్పుడో ఇంకా మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథం రాసేటట, అప్పుడు మారాడట. మారుతూ స్టార్టింగ్లోనే ఏమనెట్టాడు? అది అరే నా బతుకంతా నేనేం చేసుకున్నాను? వ్యర్థం చేసుకున్నాను. కాబట్టి ఒక 40 రోజులకి ఇంకా జరగబోతున్నది ఏంటో ప్రకటన చేశాడు. ఇంతక 3 దినాల ప్రయాణం అంత దూరం, కానీ 1 దినం ప్రయాణం చేసి ఏం ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆయా పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింప సాగెను. విన్నారా? గద్దింప సాగెను. దేవుని వాక్యము ఎంత విశేషమైంది అంటే, ఆయన అద్భుతాలు చేసిన స్థలాలలో చాలామంది ఏం పొందలేదట? మారు మనసు పొందలేదు. అక్కడే 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు ఏమన్నారు? యోనా ప్రకటన విని పొందిరి. విన్నారా? ఏం పొందారు? యోనా ప్రకటన విని ఏం పొందారు? మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది కదా. మారాలి నీ మనసే మారాలి. మారిందా? ఆకరణ దాంట్లోనే ఆకరణ చేరమంటది. మారామంటూ ఏమంటూ ఏం కొడతారంట? ఎవడికే? దేవుడికి అనుకుంటున్నారు కాదు, మనుషులకి. దేవుడికి ఎవడం మసక కొట్టలేడండి. నీ బతుకు నా బతుకు రేపు పొద్దున బయటెట్టేస్తాడు. స్కానింగ్ రిపోర్ట్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇది నేను చేశాను అని అనడానికి లేదు. నీ పేరునే, నీ వయసు, నీ డేటు, నీ టైము అన్నీ కూడా ఉంటాయి. పలానా డేటు పలానా టైంని ఈవిడ ఈ ఘనకార్యం చేసింది, పలానా టైంని ఈ ఘనకార్యం చేసాడు వీడు అని చెప్పేసి దేవుడు బయటెట్టినప్పుడు స్క్రీన్ మీద అంతా కనపడుతున్నప్పుడు నేను కాదంటే ఎలా కుదురుతుంది? ఓ సంగతి చెప్పనా? కల్తీ పాలు గురించి రాజమండ్రిలో ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్న సంఘటన అంటే పెద్ద సంఘటన. దొరికేహాడా లేదా? మొన్నంట రాజోల దగ్గర కారు అంట, కొత్త కారు అంట, టైర్లన్నీ నిప్పుకెళ్ళిపోయారంట. ఏం నిప్పుకెళ్ళిపోయారు? వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడంట. ఏమంటే కారులాగా ఉందో, టైర్ ఇప్పుకెళ్ళిపోయారండి అంటే సర్లేరా అని సాయంత్రం టైర్లు వచ్చేసినాయి అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి? కొత్త టైర్లు ఏమంటే రాలేదు, సీసీ కెమెరాలో దొరికాడండి ఇప్పినాడు.
ఎక్కడ దొరికాడు? అమ్మా, నీ చుట్టూ నా చుట్టూ 360 డిగ్రీ సీసీ కెమెరాలు ఉన్నాయి. దొరకని అనుకుంటున్నావు. దొరికిన తర్వాత బూడిదలో పడి దొల్లినా సరే నేను ఎవడ పట్టించుకోడు. ముందుగానే పాపక్షమాపణ పొందు, మారు మనసు పొందు, సరిచేయబడు. ఇప్పుడే దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకో. కాబట్టి ప్రకటన విని ఏం చేశారు? మారు మనసు పొందారు. చదవండి. గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. అన్నారా? యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుని మాట ఎంత గొప్పదో చూడండి. యోనా వారు ఏం పొందారు? మారు మనసు పొందారు. 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవునిని ఎలా వేడుకోవాలంట? టైం అయిపోయింది కానీ ఈ 4 మాటలు చెప్తాను వినండి కొంచెం. మనం చేసే పని పని చేయకూడదు. ఎలా చేయాలి చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. మనఃపూర్వకంగా వేడుకోవాలంట. దేవుణ్ణి ఎలా వేడుకోవాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏముంది? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది. బహు మనఃపూర్వకమైన ప్రార్థన బలంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఏదో పైన ఏదో వచ్చింది కదా, అవకాశం వచ్చింది కదా అని ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన మనఃపూర్వకంగా చేస్తే అది బలమైన ప్రార్థన అవుద్ది. యాకోబు పత్రిక 5:12లో మాట ఉంది కదా, నీతిమంతుని ప్రార్థన 5:16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై. నీతిమంతుని విజ్ఞాపన అంటే నీతిమంతుని ప్రార్థన ఎటువంటిది? మనఃపూర్వకమైనదై. మళ్ళా చెప్తున్నా, నువ్వు చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తే దాంట్లో బలం ఉంటుంది, బలమైన కార్యాలు చేస్తుంది. పాట మాత్రం పాడతాం, ప్రార్థన వలనే. అసలు ఏం ప్రార్థన చేస్తున్నామో ఏం పైన చేస్తున్నామో అర్థమవుతలేదు. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ఏ ఏ ఏ మొత్తం పాట వచ్చి కాబట్టి పాడుతున్నాం అంతే. కానీ ఏది మనస్ఫూర్తి ప్రార్థన? ఏది? మనం మనస్ఫూర్తిగా 5 సంగతులు చేయాలి. హస్తం గుర్తుపెట్టుకోండి. మనస్ఫూర్తిగా ఎన్ని పనులు చేయాలి? 5. 1, మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా. చదువుకుంటారా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. 17:16. జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య. రైట్. సమర్పణ ఎలా ఉండాలి? అమ్మా చెప్పాలి, ఎలా ఉండాలి? మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. ఓ కాలు గొట్టి మీద, ఓ కాలు పడవలోను. ఇప్పుడు ఇంతకే పడవ నడుపుతుంది, పడవ ముందుకెళ్తుంది. గొట్టి మీద కాలు గొట్టి మీద ఉంది, పడవ మీద కాలు పడవ మీద ఉంది. ఇప్పుడు ఇంతకీ నిన్ను పడేస్తుందా? నిన్ను దారిలో చివరికి తీసుకెళ్తుందా? గుర్తుపెట్టుకోండి, చాలామంది ఎలా ఉన్నారంటే ఒక గట్టి మీద ఒక కాలు, పడవ మీద ఒక కాలు. ప్రభుకి ఏం చేయాలి? మనం మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. 2వ సంగతి చదివితే సరిపోద్ది. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. 28:9 చూడండి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిపోయి ఉన్నాడు గనుక నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను. రైట్. 1, మనఃపూర్వకంగా ఆయనకు సమర్పించుకోవాలి. 2, మనఃపూర్వకముగా ఆయనను సేవించాలి.
నిర్గమాకాండం లేదు దినవృత్తాంత గ్రంథాల్లోనే ఉన్నారు కదా, అక్కడే అదే పేజీలో 29వ అధ్యాయం 5వ వచనం. ఈ దినమున 29:5 మొదటి దినవృత్తాంతంలే 29:5. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనను మీలో ఇచ్చేది ఎలాగివ్వాలంట? 3 మొక్కలు చెప్తారా? మొదటి మొక్క ఏంటి? మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి. 2 మనస్ఫూర్తిగా సేవించాలి. 3 మనస్ఫూర్తిగా అర్పించాలి. ఇప్పుడు రండి నిర్గమాకాండానికి. నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 29వ వచనం. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయము వారిని ప్రేరేపించెనో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చేది ఎలా తేవాలి? మనపూర్వకంగా ప్రభు సన్నిధికి మనము తేవాలి. ఒక పేజీ తిప్పండి వెనక్కి. 36వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ పని చేయుటకై పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు అండర్లైన్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకుని అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణములు అతని యొద్దకు ఎలా తెస్తున్నారు? నేను అంటాను, మనస్ఫూర్తిగా చేయాల్సిన మొదటి పని ఏంటంటే సమర్పించుకో. ఏమని? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం కదా. మనస్ఫూర్తిగా చెప్పండి. ఫస్ట్ ఏంటి? మనస్ఫూర్తిగా సమర్పించుకోవాలి, మనస్ఫూర్తిగా సేవించాలి, మనస్ఫూర్తిగా అర్పించాలి. అర్థమవుతుందా? మనస్ఫూర్తిగా అర్పించాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 21వ వచనం. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. అక్కడి నుంచి పట్టుకోండి. నీ ఆజ్ఞకు బద్దులయుండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారు మనస్పూర్వకముగా పనిచేయువారును అధిపతులను జనులందరూ. ఇప్పుడు మందిరం పని చేస్తున్నాం. ఇక్కడ ఏముందో చూడండి. ఈ పని అంతటిని నెరవేర్చుటకై విన్నారా? ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనుల యందు రాడ్ బెండింగ్లో ప్రవీణులు ఉన్నారు ఇక్కడ మనకి. ఇంకా సెంటరింగ్లో ప్రవీణులు ఉన్నారు, ఎలక్ట్రీషియన్లో ప్రవీణులు ఉన్నారు, వెల్డింగ్లో ప్రవీణులు ఉన్నారు. ఏమంటారు? అందుకని బైబిల్ ఏం చెప్తుంది? ఆయా పనుల యందు ప్రవీణులైన వారును మనపూర్వకంగా పనిచేసేవారు. ఎలా చేయాలి? చంపేస్తున్నారేంటి? ఇలా నిద్రన్నెవరేంటారు బాబా? చంపేస్తారేంటి? ఏదో కాసేపు రెస్ట్ తీసుకుందామంటే మొత్తం తినేస్తున్నారేంటి అని అనుకోకండి. ఎలా చేయాలి? 4 మొక్కలు చెప్పాను ఇప్పటికి. మనపూర్వకంగా సమర్పించుకోవాలి, మనపూర్వకంగా సేవించాలి, మనపూర్వకంగా అర్పించాలి, మనపూర్వకంగా పని చేయాలి. ఎలా చేయాలి? ఎవరైనా మందిరం పని అన్నారనుకోండి, తిట్టుకోకండి. నేను రానంటే రానని చెప్పండి, అంతేగాని తిట్టుకోకండి. తిట్టుకున్నారనుకోండి అదే మీకే ఇబ్బంది. మనస్ఫూర్తిగా పనిచేయండి. ఇంకొక మాట చూడండి, మనం ఇందాక చదువుకున్నాం యోనా గ్రంథంలో మనపూర్వకంగా విజ్ఞాపన
చేయాలి కదా. యోనా గ్రంథం రండి 3వ అధ్యాయం 9వ వచనం. జనులు మనపూర్వకముగా దేవునిని వేడుకోవాలి. రైట్. 5వ ముక్క ఏంటి? మనపూర్వకంగా వేడుక. ఈ 5 మాటలు చెప్పండి, ఆమెను అనుకుందాం. మనపూర్వకంగా సమర్పించుకుంటారా? 2 మనపూర్వకంగా సేవించాలి. 3 మనపూర్వకంగా అర్పించాలి. 4 మనపూర్వకంగా పని చేయాలి. 5 మనపూర్వకంగా విజ్ఞాపన చేయాలి. చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చదువుతాం చూడండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచునుండు. నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను. అక్కడ మాట ఉంచండి, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించి, అంటే మనస్ఫూర్తిగా నిన్ను అనుసరించేటువంటి వారిని నువ్వేం చేస్తావు? హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచు. మనస్ఫూర్తిగా ఉంటే నిబంధన నెరవేరుస్తాడు, కృపను చూపిస్తాడు. కాబట్టి 3వ అధ్యాయంలో వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రభు ఏం చేశాడు? 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలను చూచి దేవుడు పశ్చాత్తప్తుడై వారికి చేయదేనని తాను చెప్పిన సెలవిచ్చిన కీడు చెయ్యక ఏమానాడు? కీడు చేయక మానేడంటే వాళ్ళకి ఏం దొరికింది? మేలు దొరికింది. కాబట్టి మేలు పొంది వెళ్ళాలి. ఈరోజు నీకు మేలు పొంది వెళ్ళాలంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించు. దయచేసి అందరూ తల్లవంచండి, కళ్ళు మూడి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. యోనాను పోగొట్టుకోవడం ఇష్టం లేక అవకాశం ఇచ్చావు. అలాగే నన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేక నాకు ఒక అవకాశం ఇచ్చావు. పేతురును కానీ తోమాను కానీ నాయన ఎవరిని పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. మోషేను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఇర్మియాను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. సొలొమోనును కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేదు. తుయతైర సంఘస్థులను పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. అవకాశాలు ఇచ్చావు, దాన్ని వినియోగించుకున్న వారు మేలు పొందారు. అలాగున తండ్రి, మన పూర్తిగా నీకు సమర్పించుకొని సేవించి అర్పించి నీ పని చేసి విజ్ఞాపన చేసి నీ కృపను పొందుకునే ధన్యత మాకు అందరికీ దయచేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.